హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో అయితే మా ఇంటి దగ్గర ఉన్న మొక్కల గురించి అయితే మీకు చూపించడం జరుగుతుందండి. దానికంటే ముందు ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో. వెదర్ ఈరోజు సాయంత్రం 4 to 5 మధ్యలో ఇలాగ ఉందండి వెదర్ని చూస్తూ అలా ఉండిపోయానండి. ఇక మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ నీళ్లు పోస్తున్నాను కదండి, ఇదైతే పుదీనా అండి. ఇదంతా చుట్టూ పుదీనా అయితే బాగా వచ్చిందండి. మేము ఇంకా పుదీనా అయితే బాగా పెంచాము. తర్వాత ఈ పక్కన పారిజాతం చెట్టు అండి, చాలా పెద్దదయింది. పువ్వులు భలే ఉంటాయండి, పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి, మరీ చిన్నవి కాదండి, మంచిగా విచ్చుకుని ఉంటాయి, మంచి స్మెల్ వస్తాయి. అవి దేవి నవరాత్రుల టైంలో పువ్వులు భలే వస్తాయండి, వర్షంలా పడి ఉంటాయండి, కిందన పరదా వేసుకున్నట్టు అంత బాగుంటుందండి. చాలా పెద్ద చెట్టు. ఈ వాసనకైతే 2 సార్లు అయితే పాములు అయితే ఇక్కడే ఉన్నాయండి, వచ్చేయండి బాబు, భయపడ్డాం కూడా. కాకపోతే మళ్ళీ అవి ఏమీ చేయలేదు, కానీ వాడి దారి అవి వెళ్ళిపోయండి. కిందన ఉన్నాయి చూడండి, అవి గుంటగలగరాకులని బేబీ ప్లాంట్స్ అయితే వేసామండి. ఇదిగోండి, ఇది పారిజాతం చెట్టు చాలా పెద్దదయ్యింది. బేబీ ప్లాంట్స్ చూడండి కిందన ఉన్నాయి. అదిగోండి, అలాగే ఇక్కడ దోసకాయ పాదు కూడా ఒకటైతే ఒకటేటండి 2-3 వచ్చాయి, చాలా పెద్దది అవుతుంది. దోసకాయలు ఏమన్నా వస్తాయేమో చూడాలి. ఇప్పుడే వచ్చింది. ఇంకండి అవేమో బేబీ ప్లాంట్స్, గుంటగలగరాకం బేబీ ప్లాంట్స్ అవి. అదిగోండి, అది పాదు, ఇదేమో దోసకాయ పాదు, అదేమో గుంటగలగరాకు వేసామండి. ఈ పక్కన వచ్చి కూడా అగోండి, ఇదైతే మందార చెట్టు, చాలా పెద్దదైపోయిందండి. పువ్వులు చాలా ఎక్కువ పోస్తాయి. కొంచెం చెట్టు ఏదో చీడబట్టినట్టు అయితే చుట్టూ ఉన్న కొమ్మలు అయితే నరికేశారు. చూడండి కిందన కూడా మీకు దోసకాయ పాదు ఇక్కడ కూడా అల్లుకొని ఉందండి. కాయలు అయితే ఇంకా విత్తనాలు అవి, పువ్వులు అయితే ఇంకేమీ రాలేదు. ఇక్కడ రోజా ప్లాంట్ ఎంత బాగుందో చూడండి, కలర్ అయితే చాలా అమేజింగ్గా ఉందండి. ఫ్లవర్ అలా వదిలేశారు. మా పక్కింటి అమ్మ ఇదిగా అంటే చూపిస్తుంది అండి, ఇంకో మొక్క ఇదిగా అంటే అని చూపిస్తుంది. ఇదిగోండి, ఇదే దోసకాయ పాదు. గడ్డ అయితే బాగా గుబురుగా పెరిగిపోయింది, తీయడానికి కూడా అవ్వట్లేదు. వర్షం వస్తే అప్పుడు ఈజీగా అవుతుందని అప్పుడైతే తీస్తానండి, వర్షం వచ్చినప్పుడల్లా తీసేస్తాను. ఇప్పుడు గట్టిగా ఉంది. ఇదిగోండి, ఇదే మా మందార చెట్టు, శుభ్రం చుట్టూ కొట్టేసారండి కొమ్మలు, పైకి మాత్రమే ఉంచాము. ఇదే పారిజాతం చెట్టు, ఇది కూడా చుట్టూ కొమ్మలు కొట్టేసి పైకి ఉంచామండి. ఇక్కడైతే అలోవెరా, కిందన అలోవెరా మొక్కలు చాలా ఉన్నది. ఇది నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అంటారు కదండి. చాలా అయితే పువ్వులు బాగుంటాయండి. ఒక టైంలో అయితే ఆకుల కంటే పువ్వులే చెట్టు నిండా ఉంటాయండి. ఆ టైంలో అయితే నేను వీడియో తీసి పెడతాను మీకు. చాలా అంటే చాలా బాగుంటాయండి పువ్వులు. వైట్ గులాబీ మళ్ళీ ఉంటాయి. ఆకులు కూడా బాగుంటుంది, గ్రీన్ కలర్లో చాలా చాలా బాగుంటాయండి. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే అండి, వెదర్ వల్ల అయితే నేను బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు అయితే ఉండిపోయాను. దాన్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలాగే మా చుట్టూ ఉన్న మొక్కలను కూడా మీకు వీడియో పెట్టాలనిపించింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.